కుడుమిస్తే పండగ చేసుకుంటారు, మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటారు, ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుని గుర్తుంచుకుంటారు అని తెలంగాణ ప్రజల మంచితనానికి పేరు. అంటే ఏ విషయంలో అయినా సరే అట్మోస్ట్ క్లారిటీ ఉంటుంది, ప్యూరిటీ ఉంటుంది ఆలోచనలో. అలాగే మేలు చేసిన వాళ్ళని మర్చిపోరని దాని అర్థం. మరి ఇలాంటి తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్లో టీడీపీ కేవలం 4 ఏళ్లలోనే నామరూపాలు లేకుండా ఎందుకు పోయింది? చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ మాట ఇప్పుడు ఎందుకో తెలుసా? సోషల్ మీడియాలో టీడీపీ మరో ప్రచారానికి తెరతీసింది. మినిస్టర్ నాగు ఎస్, ఇదే బిల్ క్లింటనే చంద్రబాబు మీద ప్రశంసలు కురిపించారని, హైదరాబాద్ అభివృద్ధికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవడమే కాదు, చంద్రబాబే హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టారు అనే ఆర్గ్యుమెంట్ని ఇప్పటికీ చేసేందుకు ట్రై చేస్తుంది టీడీపీ. మరి ఇలాంటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. దేనికి సంబంధించిన వాస్తవాలు? బిల్ క్లింటన్ పొగడ్తల వెనక సంగతి ఏంటి? తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ జనం టీడీపీని ఎందుకు తిప్పికొట్టారు? అసలు ఇలాంటి విచిత్రమైన ప్రచారాలు అసలు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా జరిగాయా? హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టింది తానేనని, హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారు? నేనే కదా. జంట నగరాలకి తోడుగా 3వ నగరాన్ని కూడా సృష్టించేశాను అని చంద్రబాబు పదే చెప్తూ ఉంటారు కదా. We had twin cities. We had one more city. ఇలాంటి ప్రచారాన్ని జగన్ ఖండించడమే కాదు, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కొన్ని ఈ మధ్యన ప్రెస్ మీట్లో చూపించారు కదా. హైదరాబాద్కి చంద్రబాబు ఉన్నప్పుడు ఎంత మేలు జరిగింది, వైఎస్ఆర్ హయాంలో హైదరాబాద్ రూపురేఖలు ఎంత మారినాయి, హైదరాబాద్ ఇప్పుడున్న స్థాయిలో ఉండటం వెనుక కేసీఆర్ కృషి ఎంత ఉంది అనే విషయాల్ని జగన్ చెప్పిన తర్వాత 2009 నుంచి 2014 10 ఏళ్ళు నాన్నగారు గెలిచిన పరిస్థితులు, తర్వాత మరో 2 సార్లు కేసీఆర్ గారు గెలిచారు. టీడీపీ విలుక్కుపడి పాత ప్రచారానికి దుమ్ము దులిపి మళ్ళీ నిలబెట్టేందుకు ట్రై చేస్తూ ఉంది. ఇంతకీ ఈ ప్రచారాలు ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయి, కానీ ఈ ప్రచారాల్లో అసలు కోణం ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ బిల్ క్లింటన్ ఇలా పొగిడేశారని చెప్తూ ఉన్నారు కదా, ఆ పొగడ్తల వెనక అసలు సంగతి ఏంటి? ఏదైనా ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి దేశాధినేత కానీ విదేశీ అతిథి కానీ వచ్చినప్పుడు స్థానిక ప్రభుత్వంతో కోఆర్డినేషన్తోనే మాట్లాడతారు. ప్రధాని ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చారనుకోండి, ఇక్కడ మిత్రపక్షం ఉంటే ఆ మిత్రపక్షానికి రాజకీయంగా మేలు చేసేలాగా ప్రకటనలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి. ఆ స్పీచ్ డ్రాఫ్టింగ్ అంతా అలాగే జరుగుతుంది. అలాగే విదేశీ అధినేతలు వచ్చినప్పుడు కూడా స్థానిక ప్రభుత్వాలకి క్రెడిట్ ఇవ్వడం అనేది రాజకీయ రివాజు. ఇప్పుడు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఒక అతిథి మన ఇంటికి భోజనానికి వచ్చారనుకోండి, ఆ ఇంటి పెద్దని బ్రహ్మాండం అని అంటారు కదా, బడుద్దాయి అంటారు కదా. ఇది కూడా అలాంటిదే. మరి ఇంతటి దానికి మనం హిందుస్థానీ మేళం మోగిస్తున్నాం ఇప్పుడు. ఆ తర్వాత మరో విషయం కూడా ఇక్కడ చెప్పుకొని తీరాలి. హైదరాబాద్ని, తెలంగాణని ఇంత అభివృద్ధి చేసేసి ఉంటే కనుక కేవలం 4 ఏళ్లలోనే 2018 నాటికే టీడీపీ హైదరాబాద్లో ఎందుకు తుడిచిపెట్టుకుపోయింది? రాష్ట్ర విభజన జరిగేప్పటికి 4 ఏళ్లే. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే అప్పటికి ఏపీకి హక్కులు ఉన్నాయి హైదరాబాద్ మీద. పైగా ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది, చంద్రబాబు ముఖ్యమంత్రి. అయినా కానీ కనీసం ఒక్క సీటు కూడా ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది? కనీసం కించిత్ ప్రభావాన్ని కూడా ఎందుకు చూపించలేకపోయింది? 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో 15% ఓట్లు, సీట్లు వస్తే 2018లో అంటే కేవలం 4 ఏళ్లలోనే ఆ ఓట్లేమో 3% పడిపోతే సీట్లేమో 2 వచ్చినాయి. అవి కూడా సామాజిక ఇంక్లినేషన్ ఉండే ఖమ్మంలో వచ్చినాయి. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ ప్రజలకి, హైదరాబాద్ జనానికి క్లారిటీ ఉంటుంది, గుండెల్లో పెట్టుకుంటారు మంచి చేస్తే అని అనుకుంటాం కదా. మరి మంచి చేసి ఉంటే అసలు ప్రపంచ పటంలో పెట్టిన హర్క్యులెస్సే చంద్రబాబు అయితే గనక ఇలా ఎందుకు జరిగింది? ఆ రాజకీయ ఫలితాన్ని, అభివృద్ధిని పోల్చి చూస్తారా? అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న కేసీఆర్, జగన్ ఓడిపోలేదా అని ఎవరన్నా అడుగుతారేమో. అలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. పథకాలు ఇచ్చాము, అభివృద్ధి చేశాము, మా టెన్యూర్లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి అని చెప్పుకోవడం వేరు. కానీ ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా ఒక నగరాన్ని నిర్మించేసి ప్రపంచ పటంలో పెట్టేశాము అనే ప్రచారం మాత్రం వెరీ యూనిక్, ఎక్కడా జరిగి ఉండదు. కావాలంటే మీరు చూడండి, మన పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ అనే క్యాపిటల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అజిత్ జోగి హయాంలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఓడి బీజేపీ అధికారంలోకి వచ్చింది చాలాసార్లు. తర్వాత కాంగ్రెస్ కూడా గెలిచింది. కానీ ఆ నగరానికి అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టారు. అంటే ప్రభుత్వాల పనితీరు, నగరాల అభివృద్ధి అనేది రాజకీయాలకు అతీతం అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమైనా ఉంటుందా? మన దగ్గర మాత్రం క్రెడిట్ తీసుకోవడం మీదే ఫోకస్ ఉంటుంది. జనం కూడా ఆల్రెడీ తిప్పికొట్టిన ఆ ప్రయత్నాలు ఆపల. అందుకోసం ఇదంతా చెప్పడం. పైగా నేను ఇంతకు ముందు విజన్ 2020 ప్రచారం వెనక అసలు వాస్తవాలు ఏంటి అని ఒక వీడియో చేశాను.
ఇదిగో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఆ లింక్ కామెంట్లో ఉంది. వాస్తవాల కోసం ఆసక్తి ఉన్నవాళ్ళు చూడొచ్చు. ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలకి దారులు తెరిచి ఆక్సిజన్ అందించిన ప్రధాని పివి కూడా తన వల్ల ఈ దేశం నిలబడింది అని ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడం చూసుండం. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో బెంగళూరు అనే మహానగరంలో సాఫ్ట్వేర్ వ్యవస్థల నిర్మాణంలో కీలక పాత్ర పోషించి బెంగళూరుని అంతర్జాతీయ స్థాయి హబ్గా నిలిపిన ఎస్ఎం కృష్ణ అనే నాయకుడు కూడా ఇదంతా నా కృషి వల్లే జరిగింది అని ఎప్పుడూ క్లెయిమ్ చేసినట్టు మనకు కనపడదు. ఎందుకంటే పివి అయినా ఎస్ఎం కృష్ణ అయినా కానీ జాతీయ స్థాయి ఆలోచనలు ఉన్న నాయకులు తర్వాత వాళ్ళకి సొంత మీడియాలు, సామాజిక అడ్వాంటేజ్లు లేవు. అందుకనే అలాంటి ప్రచారం జరిగి ఉండదు. మన దగ్గర మాత్రం జనం తిరగొట్టిన, చరిత్ర మనల్ని విస్మరించిన, వాస్తవాలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నా కానీ హైదరాబాద్ ప్రచారం మీదే నడుస్తూ ఉన్నాం ఇప్పటికీ. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? విభజన తర్వాత ఏపీలో మనం 6.5 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. ఇప్పటికీ ఎప్పుడో హైదరాబాద్లో ఏదో జరిగింది, అది తమ కృషి అని చెప్పుకుంటున్నాం తప్పితే ఏపీలో ఇది చేస్తున్నాము అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే అర్థం ఏంటి? వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్స్ అట్లీస్ట్ నౌ. ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు. సైబర్ టవర్స్ కు ఆద్యుడు ఎన్ జనార్దన్ రెడ్డి.